ముఖేష్ అంబానీ తన డైలీ రొటీన్ లో ఏం తింటాడు? తాజ్ మహల్ 200 సంవత్సరాల తర్వాత మాయమైపోతుందా? అలాగే హిస్టరీలో అతిపెద్ద సంవత్సరం ఏదో మీకు తెలుసా? ఈ వీడియోలో ఇలాంటి చాలా అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు చాలా ఇన్ఫర్మేషన్ ని మిస్ అవుతారు. మీరు టెస్లా యొక్క ఆటోమేటెడ్ కార్స్ ని చూసి ఉంటారు. ఇది మనుషులను చూసి చాలా ఈజీగా కార్ ని ఆపేస్తుంది. కానీ మన ఇండియన్స్ కి ఎలాన్ మస్క్ తో ఒక ప్రాబ్లం ఉంది. ఇది ఆపేస్తుంది, కానీ మనిషి యొక్క హ్యాండ్ సిగ్నల్స్ ని ఎలా అర్థం చేసుకుంటుంది? మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. అలాంటి చోట్ల ట్రాఫిక్ పోలీస్ చేతులతో ఆపమని లేదా మూవ్ అవ్వమని చెప్తారు. ఈ ఆటోమేటెడ్ కార్స్ మనుషుల యొక్క సైకిల్ ని అర్థం చేసుకుంటాయా? ఎస్, అర్థం చేసుకుంటాయి. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఇది టెస్లా కార్. ఇది ఈ మనిషి యొక్క సైగను అర్థం చేసుకుంటుంది. ఇది మీకు తెలుసా? మీరు మనమంతా చిన్నప్పుడు కలర్ బ్లైండ్నెస్ తో పుడతాం, మరియు మనలో కలర్ రికగ్నిషన్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. పుట్టిన ఒక వారం తర్వాత పిల్లలకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ కనిపిస్తాయి. 4 నెలల తర్వాత అన్ని కలర్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. దీనితో పాటు ఫోకస్ చేయడం నేర్చుకుంటాడు. ఎక్స్పర్ట్స్ ప్రకారం 8 నెలల తర్వాత పిల్లలు అన్ని కలర్స్ ని గుర్తుపెట్టుకుంటారు, అలాగే అన్ని వస్తువుల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా జిలేబీ తిన్నారా? అప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది, జిలేబీని ఇంగ్లీష్ లో ఏమంటారు? దీనిని డిక్షనరీ ప్రకారం ఇంగ్లీష్ లో ఫనల్ కేక్ అంటారు. ఇమ్యూనో సిస్టమ్ ని బెటర్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. చాలా మంది అది తినమని ఇది తినమని చెప్తా ఉంటారు. కానీ స్టడీస్ ప్రకారం మనం ఏమి తినకపోతే మన ఇమ్యూనిటీ సిస్టమ్ రీజనరేట్ అయిపోతుంది. సదర్న్ కాలిఫోర్నియా యొక్క రీసెర్చ్ ప్రూవ్ చేశారు. మనం 72 గంటలు ఏమి తినకపోతే మన ఇమ్యూనో సిస్టమ్ ఆటోమేటిక్ గా రీజనరేట్ అయిపోతుంది. ఖతార్ ఎయిర్లైన్స్ రీసెంట్ గా స్టార్లింక్ తో టైఅప్ అయ్యి వాళ్ళ ఫ్లైట్స్ లో ఫ్రీ వైఫై లాంచ్ చేశారు. ఇంతకు ముందు ఫ్లైట్స్ లో 5 Mbps/s స్పీడ్ మాత్రమే వచ్చేది. దానికి కూడా $10 ఎక్కువ పే చేయాలి. కానీ ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఈ వైఫై ని ఫ్రీగా ఇస్తోంది. ఇందుకే మీరు కర్వ్డ్ ఫోన్స్ లో ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే కర్వ్డ్ ఫోన్స్ లో లాస్ట్ క్యాండిల్స్ మరియు గ్రాఫ్స్ కనిపించవు. ఇలానే ట్రేడింగ్ చేస్తే మీకు చాలా పెద్ద బొక్క పడుతుంది. చాలా మంది మనం పనుకోవడం వల్ల బాడీలో అన్ని పార్ట్స్ రెస్ట్ అయిపోతాయి అనుకుంటారు. కానీ రీసెర్చ్ ప్రకారం మన బాడీలో ఇలాంటి పార్ట్ కూడా ఉంది. ఇది ఎప్పుడు రెస్ట్ తీసుకోదు. మీరు పనుకున్నా పనుకోకపోయినా ఇది రెస్ట్ తీసుకోదు. ఈ బాడీ పార్ట్ చెవు. ఇది ఎప్పుడు యాక్టివ్ లోనే ఉంటుంది. కానీ డీప్ నిద్రలో మనకి ఏమీ వినిపించదు, ఎందుకంటే మన బ్రెయిన్ అలో చేయదు. ఇందుకే మనం పనుకోవడానికి సైలెంట్ ప్లేసెస్ ని వెతుకుతాం. కానీ మన బ్రెయిన్ చిన్న సౌండ్స్ ని అస్సలు పట్టించుకోదు. మీ పిల్లి మీ వాయిస్ ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఒకవేళ మీరు పిలిచినా రాలేదంటే మీరు అర్థం చేసుకోండి, అది మిమ్మల్ని కావాల్సనే ఇగ్నోర్ చేస్తుంది. అంటే డబుల్ టిక్ పోతుంది, కానీ బ్లూ టిక్ రాదు. మీరు నోటీస్ చేసే ఉంటారు, మనం పెద్ద అయ్యే కొద్దీ మన ఫ్రెండ్స్ తగ్గుతూ వస్తారు. కానీ ఇలా మనతో మాత్రమే కాకుండా బర్డ్స్ తో కూడా జరుగుతుంది. ఇవి స్టార్టింగ్ లో ఎగరడానికి ఒక పేరుని వెతుకుతాయి, కానీ వాటి వయసు పెరిగే కొద్దీ ఇవి ఒంటరిగా ఉండడం ఇష్టపడతాయి. ఎందుకంటే వాటికి కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు. కొన్ని వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ మాయమైతూ పోతున్నాయి. ఒకవేళ వాటి కోసం ఏమీ చేయకపోతే కేవలం వాటి ఫోటోస్ మిగులుతాయి. ఇందులో ఫస్ట్ ఫ్రాన్స్ అంటేనే మనకు ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. ఇది 330 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిని 1887 లో కట్టారు. ఇది టూరిస్టులకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డెస్టినేషన్. ఈ రోజు మనం దీనిని చూస్తున్నాం, కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ దీనిని చూడకపోవచ్చు. ఇది పూర్తిగా రాడ్ ఐరన్ తో తయారైంది. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఐరన్. దీనిని బాగా మెయింటైన్ చేయకపోతే తుప్పు పడుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి దీని మెయింటెనెన్స్ లో ఏదో కిరికిరి జరుగుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఈఫిల్ టవర్ ఏదో రోజు ఇలా పడిపోతుంది. మరియు తాజ్ మహల్ గురించి మాట్లాడితే దీని వైట్ మార్బల్ పొల్యూషన్ మరియు యాసిడ్ రైన్ వల్ల ఎల్లోగా మారుతుంది. ఒకవేళ ఇది ఇలానే జరిగిందంటే ఎక్స్పర్ట్స్ ప్రకారం దీని కండిషన్ 150 లేదా 200 సంవత్సరాల తర్వాత చాలా బాగోదు. దీనిపై గవర్నమెంట్ ఏమీ చేయలేదంటే ఫ్యూచర్ లో దీని ఫోటోస్ మాత్రమే మిగులుతాయి. ముఖేష్ అంబానీ ఏం తింటాడు? ఇతను ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్. ఇతను ప్రతి సంవత్సరం దాదాపు $90 మిలియన్ ని సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఉంటే ఇతను ఏం తింటాడని మీరు ఖచ్చితంగా ఆలోచించే ఉంటారు. అంబానీకి ప్యూర్ దేశీ వెజిటేరియన్ ఫుడ్స్ అంటే ఇష్టం. ఇది నేను చెప్పడం లేదు, ముఖేష్ అంబానీనే ఒకసారి చెప్పాడు. తనకు డిన్నర్ లో గుజరాతీ దాల్ మరియు రోటీ తినడం అంటే ఇష్టం. వీళ్ళు వాళ్ళ డైట్స్ లో చాలా కాన్షియస్ గా ఉంటారు. వీళ్లకు పానీపూరి మరియు బేల్ పూరి అంటే చాలా ఇష్టం. అందుకే వీళ్ళ బిజీ స్కెడ్యూల్ లో కూడా కొంచెం టైం ని కేటాయించి ముంబై యొక్క వీధుల్లో ఇలాంటివి తింటారు.
వీడియోలో చూపించినట్లు కార్స్ కి వీడియో గేమ్స్ లో ఉండే విధంగా ఇండికేటర్స్ ని తయారు చేశారు. ఇది లైట్ తో పాటు రోడ్ పై కూడా ఇండికేటర్ వేస్తుంది. ఇలాంటి ఫీచర్ అన్ని కార్స్ లో వస్తే ఎలా ఉంటుంది, కానీ మన ఇండియాకి దీని వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే మనం చేత్తోనే సిగ్నల్ ఇస్తాం. మీరు ఎప్పుడైతే సూపర్ మార్కెట్ కి లేదా షాపింగ్ మాల్ కి పోతారో అక్కడ మీకు తినడానికి తాగడానికి చాలా బ్రాండ్స్ ఒక్క చోట కనిపిస్తాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ ప్రపంచంలో ఉండే కేవలం 10% కంపెనీస్ వాటివే. మనం చాలా బ్రాండ్స్ ని కొన్నాము అనుకుంటాం, కానీ అక్కడ ఉండేది 10 బ్రాండ్లు మాత్రమే. మీరు ఆ 10 బ్రాండ్లని స్క్రీన్ పై చూడొచ్చు. మనందరికీ తెలుసు మైనింగ్ లో పని చేయడం చాలా డేంజర్ అని. ఇక్కడ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి తెలియదు. అందుకే చైనా వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ని మైనింగ్ కూడా కూర్చొని చేపిస్తారు. దీనిని కంప్యూటర్స్ ద్వారా చేపిస్తారు. ఇక్కడ క్రేన్ ఆపరేటర్స్ కూడా కూర్చొని పని చేస్తారు. దీనినే డెవలప్మెంట్ అంటారు. ఒక పోలార్ బేర్ ని ఎప్పుడు ఇన్ఫ్రారెడ్ కెమెరా నుంచి డిటెక్ట్ చేయలేము, ఎందుకంటే దీని మందమైన చర్మం వల్ల హీట్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇందుకే ఇన్ఫ్రారెడ్ కెమెరా దీనిని డిటెక్ట్ చేయలేదు. కానీ దీని చెవు, ముక్కు, మూతి మాత్రం డిటెక్ట్ చేయొచ్చు. మీరు ఈ ఫ్రూట్ ని ఏమంటారు? పైనాపిల్ కదా, తెలుగులో అయితే అనానస్ పండు అంటారు. మీరు అనుకుంటూ ఉంటారు మొత్తం ప్రపంచంలో దీనిని పైనాపిల్ అనే అంటారని, కానీ కాదు. ఆల్మోస్ట్ అమెరికా తప్ప అన్ని దేశాల్లో పైనాపిల్ ని అనానస్ అనే అంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ దేశాలలో పైనాపిల్ ని అనానస్ అని పిలుస్తారు. ఇది మీకు తెలుసా? ఒక మనిషి తన చెవుతో బుడ్డని ఊపగలడు. మీకు అనిపించచ్చు ఇలా సర్కస్ వాళ్ళు లేదా మ్యూజిషియన్స్ మాత్రమే చేయగలరని. సైన్స్ ప్రకారం ఇలా అందరూ చేయొచ్చు. కొంతమందికి ఈ ఎబిలిటీ పుట్టినప్పటి నుంచి ఉంటుంది, మరికొంతమంది దీనిని మెల్లిగా డెవలప్ చేసుకుంటారు. ఇలా చేయడం చాలా ఈజీ. మీరు మీ నోరుని మరియు ముక్కుని మూసుకొని గాలిని బయటికి వదిలితే మీ చెవులో నుంచి గాలి వస్తుంది. మనం బలూన్ ని ఊపేంత గాలిని వదలలేము, కానీ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలా చేయొచ్చు. కానీ ఇలా చేసేటప్పుడు ఏమన్నా అయితే నాకు తెలీదు. ఇమాజిన్ చేసుకోండి, మీరు కంటిన్యూస్ గా 4 గంటలు స్విమ్ చేయగలరా? అది కూడా 8 కిలోమీటర్లు. అందులో కూడా మీ చేతులకు బేడీలు వేసుకొని. ఇది ఇమాజిన్ చేసుకోవడానికే ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కానీ అమెరికాలో ఒక మనిషి దీనిని చేశాడు. ఇందుకు ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఇతను ప్రూవ్ చేశాడు అనుకుంటే, కానీ ఇది ఏదీ లేదని. ఫిష్ యొక్క ప్లూరల్ ఫామ్ ఫిషెస్. ఇది మనకు తెలుసు, ఒకటి కంటే ఎక్కువ చేపలుంటే ఫిషెస్ అంటాము. కానీ ఇందులో ట్విస్ట్ ఉంది. ఒకవేళ చేపలు ఒకే జాతి అయితే ఎన్ని చేపలున్నా ఫిష్ అనే పిలుస్తాం. మీరు విన్నది కరెక్టే. ఫిషెస్ అని ఎప్పుడు వాడతారంటే వేరే వేరే జాతులకు చెందిన చేపలు ఒకే చోట ఉన్నప్పుడు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా, లేకపోతే మళ్ళీ చూడండి. ఎప్పుడైనా మీతో ఇలా జరిగిందా? మీరు ఏదో ప్లేస్ కి పోతారు, కానీ మీ ఫోన్ ని తీసుకుపోవడం మర్చిపోతారు. దీనివల్ల మీరు పానిక్ అవుతారు. ఈ ప్రాబ్లం ని నోమోఫోబియా అంటారు. ఇది ఉన్న వాళ్ళు వాళ్ళ ఫోన్ వాళ్ళ దగ్గర లేకపోతే చాలా పానిక్ అవుతారు. మీకు ఈ ఫోబియా ఉందో లేదో కమెంట్ చేయండి. ఒక సర్వేలో తెలిసింది, ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ లో చదువుతున్న పిల్లలు 200 కంటే ఎక్కువ కంపెనీస్ యొక్క లోగోస్ ని గుర్తు పెట్టుకోగలరు. అలాగే ఈ బ్రాండ్స్ ఏం చేస్తాయి, ఏ వస్తువులను అమ్ముతాయో కూడా తెలుసు. ఇలా ఉండడానికి కారణం అమేజింగ్ మార్కెటింగ్ మరియు అడ్వాన్స్డ్ సొసైటీ. మీరు మీ ఫస్ట్ స్టాండర్డ్ లో ఏం చేసేవాళ్ళో గుర్తుందా? మీకు కూడా నాలా నెటికులు వించే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఒక రీసెర్చ్ లో తెలిసింది, ఎవరైతే రెగ్యులర్ గా నెటికులు ఇంచుతారో వాళ్ళ జాయింట్స్ దగ్గర సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. దీని వల్ల వాళ్ళ చేతి గ్రిప్ తగ్గుతుంది. నాకు ఎంత దోల అంటే నేను నా వేళ్ళు మాత్రమే ఇంచుకోకుండా నా ఫ్రెండ్స్ అందరి వేళ్ళు ఇంచేవాన్ని. మీరు డోరెమోన్ ని చూసే ఉంటారు. డోరెమోన్ యొక్క ఒరిజినల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే జపానీస్ ఆర్టిస్ట్ ఇప్పుడు మన భూమిపై లేరు. ఈవిడ పేరు నొబుయో ఒయామా. ఈవిడ డోరెమోన్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా ఫేమస్ అయింది. రీసెంట్ గా ఈవిడ 90s లో 2024 లో చనిపోయింది. ఈవిడ డోరెమోన్ తో పాటు చాలా షోస్ కి తన వాయిస్ ఓవర్ ని ఇచ్చేది. మీకు వాచ్ల గురించి తెలుసుంటే క్యాషియో కంపెనీ గురించి కూడా తెలుసుంటుంది. రీసెంట్ గా ఈ కంపెనీకి 50 సంవత్సరాలు పూర్తి అవబోతున్నాయి. ఈ ఒకేషన్ కి ఈ కంపెనీ మినీ వాచ్ ని లాంచ్ చేసింది. దీనిని మీరు ఒక రింగ్ లా వేసుకోవచ్చు. కంపెనీ చెప్తోంది ఇది వాటర్ ప్రూఫ్ మరియు ఇందులో 2 సంవత్సరాలు వచ్చే మినీ బ్యాటరీ కూడా ఉందని. ఎవరైనా మిమ్మల్ని హిస్టరీలోనే అతిపెద్ద సంవత్సరం ఏది అని అడిగితే మోస్ట్లీ మీ సమాధానం లీప్ ఇయర్ అయి ఉంటుంది. కానీ కాదు, హిస్టరీలోనే అతిపెద్ద సంవత్సరం 46 BC. దీనిలో 360 లేదా 366 రోజులు కాదు, ఏకంగా 455 రోజులు ఉన్నాయి. కానీ ఎలా? 46 BC లో క్యాలెండర్ మరియు సీజన్స్ మ్యాచ్ కావట్లేదని ఈ వ్యక్తి క్యాలెండర్ లోకి 2 నెలలు ఎక్స్ట్రాగా యాడ్ చేశాడు.
ఇది మీకు తెలుసా? కోడిగుడ్లు మన దేశంలో ఒక డజన్ దాదాపు 80 రూపాయలకు దొరుకుతాయి. అదే డజన్ గుడ్లు స్విట్జర్లాండ్ లో 560 రూపాయలు, న్యూజిలాండ్ లో 456, అదే చైనాలో అయితే ఒక డజన్ గుడ్లు 149 రూపాయలు. ఇప్పుడే వెళ్లి మా ఫ్రెండ్ కి చెప్తా కోడిగుడ్ల ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయమని. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, కానీ భూకంపం వల్ల ఒక బిల్డింగ్ కి మంచి జరిగింది. అలాగే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయడం వల్ల మీకు ఎంత డబ్బులు వస్తాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోపై క్లిక్ చేయండి.